ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ దిద్దుబాటు దినాల్లో 19వ దినపు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి 130 సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగాను, పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 35:7-11 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఎదురు చూడుము. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ లెంట్ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎదురు చూడటం అంటే మనలో చాలామందికి విసుగును, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఎదురు చూడడం అనేది చాలా కీలకమైన పాత్ర మన జీవితంలో వహిస్తుంది అనే మాట మనము ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్నటి అంశాన్ని కొనసాగింపులో ఈ యొక్క దినము లేఖన భాగాలను మనము అర్థం చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, దేవుని కొరకు ఎదురు చూస్తారో, అలాంటి వారి జీవితాలు ఆశీర్వాదము ఎంతో మెండుగా కలుగుతాయి అనే విషయాలు మనము ఈ దినపు లేఖన భాగాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. ఇర్మియా గ్రంథము 35:1-2 వచనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడైన యెహోవా తన ప్రజలతోటి అక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే అక్కడ ప్రజలు ఉన్నారో వారి దేవుని మాట వినకుండా ఎదిరించి ముందుకి వెళ్ళడానికి ఇష్టపడుతుంటున్న పరిస్థితుల్లో ప్రభు వారితో మాట్లాడుతుంటున్న విషయాలు మనము గమనిస్తూ ఉంటాం. రెకాబీ ఎదుటకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములో గుడారములో ఒకదానిలో వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసము ఇయ్యమని సెలవీయగా, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి అని దేవుడు మాటలు వినేవారుగా మీరు ఉండాలి. వీరు ఇల్లు కట్టుకోవడం కానీ, విత్తనాలు విత్తడము కానీ, ద్రాక్ష తోటలు కానీ ఇవేమీ మీరు చెయ్యొద్దు అని ప్రభు అక్కడ వారికి సెలవిస్తూ 7వ వచనంలో ఆయన అంటూ ఉంటారు, దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవలనని అతడు ఆజ్ఞాపించాను అనే మాట మనం చూస్తూ ఉంటాం. రెకాబు కుమారుడికి చెప్పినట్లుగా వీరందరూ కూడా జీవించాలి అని దేవుడు చాలా స్పష్టంగా ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా ఎదురు చూడాలి అనే విషయాన్ని మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, ఎదురు చూడము అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడు 7 విషయాలు మరి సమయాన్ని బట్టి మనము త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన సహనముతో దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. సహనముతో దేవుని సన్నిధిలో మనము ఎదురు చూడాలి. 37వ సంకీర్తన 7వ చరణంలో ఉంటుంది, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా ఉండాలి. కీర్తన 41లో మనం చూస్తున్నప్పుడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని అనే మాట మనం చూస్తూ ఉంటాం. మనం ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టాలి. రోమాపత్రిక 8:25లో కూడా మనం చూస్తూ ఉంటాము, మనము చూడన్న దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టము. ఓపికతో మనము కనిపెట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు సహనంతో ఎదురు చూస్తూ ఉంటావో
నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తున్నప్పుడు అలాంటి సహనము నీలో ఉందా అనే ప్రశ్న కూడా నీవు వేసుకోవాలి. వ్యవసాయములో ఉంటున్న వ్యక్తి ఎట్లాగైతే సహనం కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు అనే యొక్క ఉదాహరణని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఇండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సహనము కొరకు విలువ ఎలాగైతే ఇస్తూ ఉంటాడో, భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొని ఎదురుచూచి దీవెను పొందుకుంటాడో, మనం కూడా అలా ఉండాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. రెండో విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను పాటిస్తూ మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటిస్తూ మనం ఎదురు చూడాలి. మొదటిగా సహనము కలిగి మనం ఎదురు చూడాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనం ఎదురు చూడాలి. ద్వితీయోపదేశకాండం 5:22లో మనం చూస్తున్నప్పుడు, కాబట్టి మీరు కుడికే గాని ఎడంకే గాని తిరగక ఈ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు జీవించుచు వెలుగుగలిగి దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఎడమకైనా కుడికైనా వాళ్ళకైనా కానీ దేవుని ఆజ్ఞాపించిన ప్రకారంగా, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగానే నువ్వు ముందుకు వెళ్ళాలి అని అక్కడ చెప్తా ఉన్నారు. ప్రభు చెప్పిన దాన్ని బట్టి మనము జాగ్రత్త పడాలి. దేవుడు సౌలుని రాజుగా చేసుకున్నారు. ఆయన దేవుని ఆజ్ఞని మీరినందుకు దేవుడు సంతాపపడుతూ, దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతుంటున్న విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో అక్కడ అంటా ఉంటాడు, ఒకటి దహన బలులను అర్పించిన ఎడల ఎవరికి సంతోషమయ్యా, ఆజ్ఞను గైకొనుము అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దినాన్ని మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం కదా, మరి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఎదురు చూడు. అలా చేస్తే మనము ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తాము. ఆదాము ప్రతి చల్లపూట దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరిన రోజుని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ భయముతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆజ్ఞ మీరాడు కనుక. ఈ దినాన్ని దేవుని సన్నిధానానికి వస్తున్నావు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూనే ఈ దిద్దుబాటు దినాల్లో 19వ దినాన్ని కూడా ముందుకెళ్తున్నావా, లేక ఆయన ఆజ్ఞ పాటించకుండా వెళ్తున్నట్లయితే నీలో కూడా భయం ఉంటుంది. యాకోబు పత్రిక 1:22లో మనం చూస్తూ ఉంటాము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారయ్యుండుడి. మనం విధేయత కలిగి ఉండాలి, అవిధేయత కలిగి ఉండకూడదు. మూడో విషయము, విధేయతతో ఎదురు చూడాలి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం వలన రెకాబీయులకు ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఎట్లాంటి ఆశీర్వాదాలు అని అంటే 35వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 18-19 వచనాల్లో మనం చూస్తే శ్రేష్టమైన దీవెనలు దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. దేవుడు అక్కడ మాటకు విధేయత చూపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించారు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దీవెనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 18వ వచనంలో ఉంటుంది, రెకాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, మీరు మీ తండ్రి అయిన కదా రాజుగారు చెప్తున్న ఆజ్ఞలు కదా విధేయులై తన విధేయతను బట్టి అన్నిటిని బట్టి గైకొని అతడు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సన్నిధిలో నిలుచుటకే రెకాబు కుమారుడైన ఏమాత్రము కూడా ఎంచబడకుండా ఉండడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. త్వరగా ముందుకి సాగుదాం. దేవుడు అంటున్నారు, దేవుడు ఆశీర్వాదం ఎక్కడ ఎంత చక్కగా ఉంటుందో చూస్తున్నాము. ఎప్పుడైతే నీ యొక్క విధేయత చూపిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు చక్కటి ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 1:19 మనం చూస్తున్నప్పుడు, మీరు యెషయా గ్రంథం 1:19, మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. విధేయత చాలా ప్రాముఖ్యమైన విషయము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 4వదిగా మెలకుగా ఉండి మనం ఎదురు చూడాలి. మనకు తెలుసు మత్తయి సువార్త 24:42 కదా, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక మెలకుగా ఉండమని ఆయన చెప్తా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో నువ్వు మెలకుగా ఉంటావో అక్కడ ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రకటన 3:3 కూడా త్వరగా మీ బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథం 3:3 ఆయన చెప్తా ఉంటున్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, మారు మనసు పొందండి, అప్పుడు మీరు మెలకుగా ఉండి ఎదురు చూడండి అయ్యా అని అర్థం ఇచ్చే మాటను అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు మెలకుగా ఉండాలి అని అంటే మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు మెలకుగా ఉండే అనుభవాన్ని నీవు కలిగి ఉంటావు. అలా మెలకుగా ఉండి ఎదురు చూచినప్పుడు ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అనే ప్రభు మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 25:13 చూస్తూ ఉంటున్నప్పుడు కదా, ఆ దినము నిన్ను ఆ గడియ ఎలా వస్తుందో తెలియదు కనుక మెలకుగా ఉండి అంటున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 మనం చూస్తూ ఉంటున్నాము. అక్కడ కూడా ఆయన అంటాడు, నిద్రపోక మెలకుగా ఉండండి అనే మాట. లూకాసు వార్త 12:37 కూడా మనం చూస్తూ ఉంటాము. ఆయన మెలకుగా ఉండమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 5:7 కూడా నిబ్రమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, ఎందుకు అంటే అపవాది గర్జించే సింహం వలె ఉంటున్నారు. మనము ఎందుకు కదా మెలకుగా ఉండాలి మన ఆత్మీయ స్థితిలో అంటే, సాతానుడు ఎవరు మృంగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. నీ పరలోక రాజ్యం చేరాలి అని అనుకుంటున్నట్లయితే నీవు ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉండి జాగ్రత్తగా ఎదురు చూసుకోవాలి. 5వదిగా ప్రార్థనతో మనము ఎదురు చూడాలి. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన ఉండి మెలకుగా ఉండమని ఆయన చెప్తా ఉంటున్నారు. ఈ దిద్దుబాటు దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ మీరు దేవునితో గడుపుతున్నారా? దేవునితో గడపకుండా ఉపవాసము చేస్తే అది నీకు నిష్ప్రయోజనమే. ఉపవాసము అనగా ఉపా ప్లస్ నివాసము, దేవునితో దగ్గరగా నివాసము చేయటము. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ప్రార్థనలో గడపాలి. కీర్తన 5:3 ఉంటుంది, యెహోవా ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడును. ఉదయమే ఆయన ప్రార్థన చేస్తున్నాడట. మనం చదువుకున్న 130 సంకీర్తన ఉత్తర పాఠ్య భాగంలో కూడా 2వ చరణంలో అంటారు, ప్రభా నా ప్రార్థన ఆలకింపుము. 6వ చరణంలో అంటారు, కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టడం కంటే కదా నీవు ప్రార్థనలో ఎదురు చూడాలి. ప్రార్థనా జీవితం లేకుండా నీవు ఎదురు చూస్తే అది ఎదురు చూపు వలన ఎట్లాంటి ప్రయోజనము నీకు ఉండదు. ప్రార్థన లేకుండా నువ్వు ఎదురు చూస్తే నీకు ఏది కూడా ప్రయోజనకరంగా ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 6వదిగా పాపమును విడిచిపెట్టి నువ్వు ఎదురు చూడాలి. హెబ్రీ పత్రిక 12:2 ఉంటుంది,
అని అంటూ ఉంటారు, సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగింపు వాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇది నాన్న ప్రభు చెప్తున్న మాట. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు ప్రభుని వెంబడించాలి. పాపంతో కలిసి నువ్వు ప్రభుని వెంబడించాలి అని నీవు అనుకుంటున్నట్లయితే నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఆశీర్వాదం ఉండదు. 7వదిగా ఆసక్తితో ఎదురు చూడాలి. కీర్తన 135లో అంటారు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. అదే 6వ చరణంలో కావలి వారు ఉదయం కొరకు అనే మాట మనం చూస్తున్నాం. ఇలా ఎదురు చూసే అనుభవాలని కలిగి ఉండాలి. కీర్తన 42:1 దుప్పి నీటి కొరకు ఆశపడుతున్నట్లుగా కోరాహు కుమారులు చెప్తున్న మాట. రోమాపత్రిక 8:19లో దేవుని కుమారులు కదా ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. కోరాహు కుమారులు దుప్పి నీటి కొరకు ఆశపడుతున్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇది నన్ను ఎలా ఎదురు చూస్తున్నావు? ప్రభు మాట అంటున్నారు, యెషయా గ్రంథము 40:31 మనందరికీ కంటుతాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. నువ్వు ఈ దిద్దుబాటు దినాల్లో నూతన బలాన్ని పొందాలి అని అంటే 7 లక్షణాలు కలిగి నువ్వు ఉండాలి. 1 సహనంతో ఎదురు చూడాలి. 2 ఆజ్ఞ పాటిస్తూ ఎదురు చూడాలి. 3 విధేయతతో ఎదురు చూడాలి. 4 మెలకుగా ఉండి ఎదురు చూడాలి. 5 ప్రార్థనతో ఎదురు చూడాలి, ప్రార్థనలో గడుపుతూ ఎదురు చూడాలి. 6 పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఎదురు చూడాలి. 7 ఆసక్తితో ఎదురు చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం. అంటే దీవెన ఆశీర్వాదము ప్రభు నీకు నీ ఉపవాస ప్రార్థనలకి తోడై ఉండి సంరక్షించి ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్.